డేవిడ్ మిల్లర్ కనుక ఆ సింగిల్ తీసుంటే మ్యాచ్ గెలిచేవాళ్ళని చాలామంది అంటున్నారు. కానీ డేవిడ్ మిల్లర్ నిజానికి ఎందుకు ఆ సింగిల్ తీయలేదో మీకు తెలుసా? మీరు కనుక మ్యాచ్ మొత్తం చూస్తుంటే గుజరాత్ టైటన్స్ యొక్క ఫీల్డింగ్ అయితే టాప్ నాచ్లో ఉంది. వాళ్ళు 110% ఇచ్చారు ఆన్ ద ఫీల్డ్లో. మీరు మొదటగా చూడండి, సాయి సుదర్శన్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. అలాగే సాయి సుదర్శన్ కీలకమైన రన్అట్ చేశాడు. అది కూడా ఎవరిని స్టబ్స్ని అద్దిరిపోయి రన్అట్ చేశారు. ఇలా క్రూషియల్ టైమ్స్లో ఢిల్లీ వాళ్ళ వికెట్లు అయితే పడుతూ ఉన్నాయి. గుజరాత్ టైటన్స్ యొక్క బౌలర్లు వికెట్లు తీసుకున్నారు అనే దానికన్నా గుజరాత్ టైటన్స్ యొక్క ఫీల్డింగ్ అనేది పిన్ పాయింట్ ఉంది. చివరికి ఒక బంతికి 2 పరుగులు కావాలన్నప్పుడు కూడా మీరు చూడండి, జాస్ బట్లర్ చేసిన రన్అట్తోనే మ్యాచ్ మొత్తం మారిపోయింది. డేవిడ్ మిల్లర్ గుజరాత్ టైటన్స్ యొక్క ఫీల్డింగ్ ప్రెజర్ వల్లే ఆ సింగిల్ని డినై చేశాడు. ఇంతకీ డేవిడ్ మిల్లర్ ఆ సిచ్యువేషన్లో ఏం ఆలోచించుంటాడు? ఇన్ని రన్స్ కొట్టింది నేను, ఒక సింగిల్ తీయటం ఏంటి, 4 or 6 కొట్టి ఫినిష్ చేద్దాం అని అనుకుని ఉంటాడా? లేదా మళ్ళీ కుల్దీప్ యాదవ్కి స్ట్రైక్ ఇస్తే తను అవుట్ అయితే సూపర్ ఓవర్ ఇట్లా వెళ్తుంది, ఎందుకులే నేనే ఫినిష్ చేద్దాం అని చెప్పి అనుకుని ఉండొచ్చా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి.